యెహోవా నిన్ను విసర్జించాను. చూసారా, సౌలుని రాజుగా నిలబెట్టింది దేవుడే. సౌలుని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటండి? విసర్జిస్తున్నాడంట. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామండి? రాకడ నెలలో ఉన్నాం. మధ్యాకాశానికి ఆయన వస్తారు. సిద్ధపడకపోతే ఇక్కడ విడిచి వెళ్ళిపోతాడండి. విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారి స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నాడు సమూయేలు. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని మాటను కొట్టివేసావు. ఎవరి కోసం కొట్టివేసావు? మనుషుల కోసం దేవుని మాటను కొట్టివేసి దేవుని విసర్జించావు కాబట్టి దేవుడు నిన్ను విసర్జించి ఉన్నాడు. దేవుడు విసర్జిస్తే మనుషుల పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మనుషుల పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. ఈ రోజున మీరు గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేయకూడదు? విసర్జించకూడదు అనమాట. నిజంగా విసర్జించే రోజే కానీ వస్తే అంతకంటే భయంకరమైన రోజు ఏది ఉండదు అనమాట. అందుకే విసర్జించకుండా విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఆయన రాకకు సిద్ధపడాలి. ఆయన మాటను కొట్టివేయకూడదు. ప్రభు మెప్పును కోరుకోవాలి. ప్రభు దృష్టికి మనం గొప్పవారిగా ఉండాలి. ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, లోకంలో గొప్పవారు అని ఎవరిని పిలుస్తారు? ధనవంతుల్ని పిలుస్తారు, ఐశ్వర్యవంతుల్ని పిలుస్తారు, మంచి అధికారం కలిగిన వారిని పిలుస్తారు, ఆస్తిపరుల్ని పిలుస్తారు. మరి ఇప్పుడు ఈ రోజున ప్రభు కూడా పిలుస్తాడు గొప్పవారని. ఎవరిని పిలుస్తాడండి? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు ధన్యులంట? హింసింపబడువారు ధన్యులు. చూసారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తం అంతా ఉంటుందండి ఆ చరిత్ర. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఎవరు గొప్పవారంట? సాత్వికులు ధన్యులు అంట. అంటే ఎవరైతే క్రీస్తుని కలిగి సాత్వికంగా ఉంటారో వారు గొప్పవారు. వారు ప్రభు దృష్టిని ఆకర్షించగలరు. అయ్యగారు రాశారు కదా, అనేక నానా వర్ణాల పువ్వులు ప్రభు దృష్టిని మానవుని దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగునే మానవుని యొక్క శుద్ధి ఎవరి దృష్టిని ఆకర్షిస్తుందంట? ప్రభు మదిని ఆకర్షిస్తుందంటండి. చూసారా, అందుకు ఈరోజు ప్రభు రాకడకు వచ్చినప్పుడు, మధ్యాకాశానికి రేపుచర్లో ఆయన వచ్చినప్పుడు, మనం ఆయన దృష్టిని ఆకర్షించినప్పుడు మనకు ఆకర్షింపబడిన ప్రభు ఆయనతో ఉండటానికి మనల్ని ఏం చేస్తాడు? తీసుకుని వెళ్తాడు. అందుకే ఎవరి మెప్పును కోరుకుందాం? చూసారా, మనుషుల మెప్పును కోరుకుని మనుషుల కొరకు దేవుని మాటను కొట్టివేసిన సౌలు యొక్క స్థితి ఏమైపోయింది చెప్పండి? దేవుడే అతన్ని విసర్జించాడు. దేవుడే అతన్ని